తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే రెండో విచారణ కొనసాగుతోంది. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ మరో ఇద్దరిని విచారించబోతున్నారు. ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణకు రానుంది. అనంతరం మరికిపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణకు రానుంది. ఈ నలుగురు ఎమ్మెల్యేల కేసులో నవంబర్ 12, 13 తేదీల్లో మరోసారి స్పీకర్ విచారణ చేపట్టబోతున్నారు. 12న ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణకు రానుంది. అదేవిధంగా తెల్లం వెంకట్రావును పిటిషనర్ వివేకానంద అడ్వకేట్లు విచారించబోతున్నారు. అదే రోజు సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణకు రానుంది. సంజయ్ ను జగదీష్ రెడ్డి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇక 13వ తేదీన మరో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. 13న ఉదయం పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణకు రానుంది. పోచారంను జగదీష్ రెడ్డి తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. అనంతరం మరికిపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణకు రానుంది. గాంధీని కల్వకుంట్ల సంజయ్ తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇక నిన్న ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపొడి గాంధీ, డాక్టర్ సంజయ్ను స్పీకర్ విచారణకు పిలిచారు. ముందుగా తెల్లం వెంకట్రావు విచారణ జరిపారు. తెల్లం వెంకట్రావుపై కేసు వేసిన వివేకానంద గౌడ్ను ఆయన తరపు లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసు విచారణ జరిగింది. జగదీష్ రెడ్డిని సంజయ్ తరపు లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.